మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 23 నెలల్లోనే సూలూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధి విప్లవం జరుగుతుందని డాక్టర్ నెలవెల విజయశ్రీ అన్నారు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండల కేంద్రంలో శాసనసభ్యురాలు డాక్టర్ నెలవెల విజయశ్రీ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్పందన లేని గత పాలకుల తీరుకు భిన్నంగా అధికారులందరినీ 2 వర్గాలుగా ఉన్న నాయకులను ఒకే వేదికపైకి తెచ్చి ప్రజల నుండి అందిన 40 అర్జీలపై ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలోనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. 35 కోట్ల అభివృద్ధి పనులు పల్లె పండుగ 1 మరియు 2 ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందని, గత 10 ఏళ్లలో కనీసం రోడ్డు గుంతల్లో మట్టి వేసే దిక్కు కూడా లేదని, నేడు ప్రజా సంతృప్తి ధ్యేయంగా పనులు పూర్తి చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలను గుర్తించి తక్షణమే సర్వే చేయాలి. కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. ఈ కఠినమైన వేసవి కాలంలో నియోజకవర్గ పరిధిలోని ఏ ఒక్క గ్రామంలో కూడా తాగునీటి సమస్య తలెత్తడానికి వీల్లేదన్నారు. వర్షాకాలం రాకముందే ఈ వేసవిలోనే కాలువలు, చెరువుల పెండింగ్ పనులు పూర్తి చేయాలని, ఎక్కడా గండ్లు పడకుండా కట్టలను బలోపేతం చేయాలన్నారు. ప్రజలకు సేవ చేయడానికి అధికార యంత్రాంగం ఉంది. అధికారులు పూర్తి నిబద్ధతతో పనిచేసి ప్రజలను సంతృప్తి పరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సంచి కృష్ణయ్య, పార్టీ సీనియర్ నాయకులు వేలూరు మురళీరెడ్డి, సిరసనంబేటి చైతన్య కృష్ణారెడ్డి, ఎద్దుల ధనంజయ రెడ్డి, ఎస్సీ సెల్ నాయకులు బెన్నీ, అన్ని శాఖల అధికారులు, మండల ప్రజలు పాల్గొన్నారు. సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రజా దర్బార్లు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు అటు అధికారులు కానీ లేకపోతే ప్రజా ప్రతినిధులు కానీ మీరే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని అవి పరిష్కరించే విధంగా పనిచేయాలని కూడా మా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు ప్రతి వారం ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని అక్కడికి ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి గతంలో మీరు సమస్యలు ఈరోజు పెద్దలందరూ చెప్పారు, ఎమ్మెల్యే గారు బాగా పనిచేస్తున్నారని. నాయకులందరూ కూడా కలిసి ప్రజా సమస్యల్ని మా దగ్గరికి అంత తీసుకొస్తున్నారు కాబట్టి ఈరోజు నేను కూడా పనిచేయగలుగుతున్నాను. ఇదంతా కూడా ఒక సమిష్టిగా జరుగుతుంది కాబట్టి నేను కూడా వాటి మీద దృష్టి పెట్టి ఎక్కడ సమస్య ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాను. అది నాయకుల యాక్షన్స్ లోపు వీలైనంత వరకు వేసుకుందాం. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఒకవేళ మట్టి రోడ్డు ఉంటే ప్రజలు నడవడానికి ఇబ్బందులు పడతారు కాబట్టి వర్షాకాలం లోపే వీలైనంత తొందరగా మనం సీసీ రోడ్లు కూడా వేసుకుందాం. అలాగే చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాకు డ్రైన్స్ లేవని కూడా అడుగుతున్నారు. ఒకసారి సీసీ రోడ్లు పూర్తయిన తర్వాత డ్రైన్స్ అన్నిటికి కూడా మనకు శాంక్షన్ వస్తుంది, అవి కూడా వేసుకుందాం. అలాగే వచ్చే నెలలో మనకు విడో పెన్షన్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే 4000 పెన్షన్లు అందజేస్తున్నారు. మన చుట్టుపక్కల అటు తమిళనాడు కానీ ఇటు కర్ణాటక కానీ ఎక్కడ అటు తెలంగాణ కూడా మనకు 4000 రూపాయలు పెన్షన్లు ఇవ్వట్లేదు. ఈ రోజు అవ్వాతాతలకు 4000 రూపాయలు పెన్షన్లు చేశారు. అలాగే వికలాంగులకి గతంలో 3000 ఇస్తుంటే ఈ రోజు 6000 చేసి వాళ్ళకి పెన్షన్లు అందజేస్తున్నాం. ఇలాగా అంటే మనకు కిడ్నీ సమస్య ఉన్నా సరే వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం. పూర్తిగా మంచంలో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం. ఈ రకంగా ఒక్క మన నియోజకవర్గానికి మాత్రమే 17 కోట్లు గారు ఎన్ని చేంజెస్ తీసుకొచ్చారో మీరందరూ కూడా చూశారు. యూనిఫామ్స్ దగ్గర నుంచి, బుక్స్ దగ్గర నుంచి, అలాగే భోజనం వరకు కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఈ రోజు 10వ తరగతిలో 500 పైగా 300 మంది మనకు నియోజకవర్గంలో వచ్చారంటే రాష్ట్రం అంతా కూడా ఈ రోజు మేమే ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చేస్తామని వాళ్ళు అడ్మిషన్స్ కోసం తిరుగుతున్నారు. కాబట్టి ఇంత మార్పులు తీసుకొచ్చిన నారా లోకేష్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఈరోజు ఇచ్చే గ్రీవెన్స్ నాకు ప్రతి మండలంలో కూడా ఎక్కువగా వచ్చే గ్రీవెన్స్ ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం ఎక్కువ అడుగుతున్నారు. మనం ఇల్లు కూడా స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు కూడా శాంక్షన్ చేశాము. అంటే అన్ని లిస్ట్ అవుట్ కూడా చేసాం. అవి ఆన్లైన్ లో కూడా ఎక్కిచ్చారు. త్వరలోనే నెక్స్ట్ మంత్ లేకపోతే ఆ నెక్స్ట్ మంత్ అయినా ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఇళ్ళు వస్తాయి. అలాగే ఇళ్ల స్థలాల కోసం ఎంఆర్ఓ వాళ్ళందరికీ కూడా మనం చెప్పడం జరిగింది. ఎక్కడైతే మనకు మండలాల స్థలం ఉందో అవంతా కూడా సర్వే చేయించి అక్కడ మనకు ఇళ్ల స్థలాలు వీలైనంత పేదవాళ్ళకి ముందుగా ప్రయారిటీ చేసి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. ఎంఆర్ఓ గారికి ప్రత్యేకంగా ఇక్కడ మండలంలో చూసి మీరు అంటే గవర్నమెంట్ స్థలాలు ఎక్కడున్నాయో చూసి మీరు సర్వే చేయించి నాకు ఒక రిపోర్ట్ పంపిస్తే నేను దాన్ని కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తాను. అలాగే ప్రతి మండలంలో కూడా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరికైనా రెవెన్యూ సమస్య ఉంటే ఎంఆర్ఓ గారిని కన్సల్ట్ అవ్వండి. ఏదైనా అవ్వకపోతే మీరు అర్జీలు నా దగ్గరికి తీసుకొస్తే